ఇలా మంచిగా కడుక్కున్న చేపల్లో ముందుగా కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఈ రెండు వేసుకున్న తర్వాత రెంటిని ఇలా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఉల్లిపాయల్ని దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా టమాటా ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుని, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకోండి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. చింతపండు రసాన్ని దీంట్లో వేసుకోవాలి.